పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటి పదాలు ఎక్కడ వినిపించినా ఆడవాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా ఎక్కువగా వాటిని చేస్తూ ఉంటారు. గుడిలో పూజలు చేయడంలో మగవారు కూడా పార్టిసిపేషన్ ఉన్నప్పటికీ ప్రత్యేకత అంతా కూడా ఆడవారిదే. కానీ ఒక గ్రామంలో మాత్రం కేవలం మగవారు మాత్రమే ఆ గుడిలో పూజలు చేయాలి. పూజలే కాదు, దేవుడికి నోములు, వ్రతాలు అన్నీ కూడా. చివరికి సాంప్రదాయబద్ధంగా వండి స్వామికి నైవేద్యంగా పెట్టే పొంగళ్ళను కూడా మగవారే వండి స్వామికి నైవేద్యంగా పెడతారు. అసలు ఆడవారికి ఆ గుడిలో ప్రవేశమే ఉండదు. ఇంతటి ప్రత్యేకత కలిగినటువంటి విషయం ఎక్కడో కాదు, ఇప్పుడు తిరుపతి జిల్లాలో భాగమైన రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉన్నటువంటి సంజీవరాయ స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత, విశిష్టత ఇది. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు అక్కడ ఉన్నటువంటి సంజీవరాయ స్వామికి పొంగళ్ళు పెట్టుకుంటారు. అయితే ఈ పొంగళ్ళు ఎక్కడ జరిగినా కూడా, ఏ దేవుళ్ళకు పొంగళ్ళు పెట్టుకున్నా ఇంటిల్లిపాది ఆడ మగ అందరూ కూడా వచ్చి కలిసి పూజలు చేస్తారు. ఆ పొంగళ్ళు పెట్టి స్వామివారికి ప్రసాదం పెడతారు. ఇక్కడ మాత్రం కేవలం మగవారికి మాత్రమే అనుమతి. అసలు ఆడవారి గుడిలోకి కూడా రారు. దానికి పొంగళ్ళు పెట్టడానికి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని కూడా మగవారే ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఒక తట్టలో వాటన్నిటిని తీసుకువచ్చి గుడి ప్రాంగణంలో స్వయంగా వాళ్ళే పొంగుబాళ్ళు చేసి పొంగళ్ళు పెట్టి స్వామికి నైవేద్యం పెట్టి మొక్కుకున్న పరిస్థితి. ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ సాంప్రదాయం కొన్నేళ్లుగా అక్కడ కొనసాగుతూ వస్తుంది. ఆ గ్రామస్తులు ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయాన్ని బలంగా నమ్ముతూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. దీని అంతటికీ కూడా వెనుక వైపున ఒక కథ ఉంది. కరువు కాటకాలతో, అంటువ్యాధులతో ఆ గ్రామం అల్లాడిపోతున్న సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వృద్ధుడు నాకు దేవుడు కల్లేకొచ్చి చెప్పాడు అంటూ 4 మంచి మాటలు చెప్పాడు. అందులో ఒకటి, ఒక రాతి పైన కొన్ని బీజాక్షరాలు రాసి దానిని విగ్రహంగా కొలవండి, దేవుడిగా కొలవండి. ఆయన పేరే సంజీవరాయుడు. అయితే ఆ సంజీవరాయుడికి పూర్తిగా మగవారు మాత్రమే పూజలు చేయాలి, పొంగుబాళ్ళు పెట్టాలి అంటూ ఆయన ఇచ్చినటువంటి సలహాతో ఆ రోజు నుంచి ఆ పూజా క్రతువును ఒక ఆచారంగా అక్కడ గ్రామస్తులు పాటిస్తూ వస్తున్నారు. అలా పూజలు చేస్తూ వచ్చినప్పటి నుంచే వాళ్ళ గ్రామంలో ఎలాంటి కరువు కాటకాలు కానీ, ఎలాంటి అంటువ్యాధులు కానీ ప్రబలకుండా గ్రామం సుభిక్షంగా ఉంది అన్నది వాళ్ళ ప్రగాఢ నమ్మకము, విశ్వాసము. అందుకే ఈ రోజుకి కూడా ఆ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇదేదో తూతూ మంత్రంగా కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న తిప్పాయపల్లె గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సంజీవరాయ స్వామి ఆలయానికి క్రమం తప్పకుండా ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు అక్కడికి వచ్చి ఆ పొంగళ్ళు పెడతారు. ఇందులో ఏదో గ్రామంలో అందుబాటులో ఉన్న మగవారు మాత్రమే పాల్గొంటారు అనడం కాదు. విదేశాలలో ఉన్న ఎక్కడున్నా కూడా ఆ గ్రామస్తులకు అది ఒక పెద్ద పండుగ. అంటే సంక్రాంతికి ఏ విధంగా ప్రతి గ్రామస్తులు బయట ప్రాంతాల నుంచి సొంతూరికి వస్తారు, పండగకు ముందుగానే వచ్చే ఆదివారం నాడు కూడా అందరూ అక్కడికి వచ్చి పొంగలు పెడతారు. అది ఆడవారందరూ కూడా గుడి బయటే ఉండి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడే మొక్కులు చెల్లించుకుంటారు. కనీసం మగవాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి పొంగళ్ళను ఆడవాళ్ళు ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అయితే ఇందులో ఎక్కువ వృద్ధులు, బాలికలకు మాత్రం గుడిలోకి అనుమతి ఉంటుంది. వాళ్ళలో కొంతమంది వెళ్ళి మాత్రమే అక్కడ ఉన్న మగవారికి సాయంగా నిలుస్తారు తప్ప ఆడవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆలయంలోకి అనుమతి లేదు. అది ఒక నిబంధన ఏమీ కాదు, అదొక ఆచారము, వాళ్ళ యొక్క నమ్మకము, కట్టుబాటు. ఆ కట్టుబాటును ఇప్పటికీ తూచా తప్పకుండా తిప్పాయిపల్లె గ్రామస్తులు పాటిస్తూ ఉన్నారు. మగవారందరూ తట్టలు నెత్తిన పెట్టుకొని వచ్చి గుడిలో ఆ పొంగుబాలు పెడుతున్నటువంటి ఆ సీను చాలా విచిత్రంగాను, కొత్తగాను, వెరైటీగాను ఉంటుంది. ఇది ప్రతి ఏటా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి మగవారందరూ కూడా పాటించేటువంటి నియమము. గతంలో ఒక వృద్ధుడు, ఆ ఊరి వృద్ధుడు చెప్పినటువంటి మాట ప్రకారం. అలాగనే ఆ గుడిలో ఎలాంటి విగ్రహము ఉండదు, కేవలం ఒక బండ రాయి ఉంటుంది. ఆ రాయి పైన కొన్ని బీజాక్షరాలు మాత్రమే ఉంటాయి. ఆ రాయినే వాళ్ళు ఒక సంజీవరాయుడి రూపంగా, విగ్రహంగా భావించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇంతకాలం మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా కూడా ఆ ఆచారం పట్ల వాళ్ళకి ఎలాంటి చులకన భావం లేదు, నిర్లక్ష్య భావన లేదు. ఎందుకంటే ఒకానొక సమయంలో కష్టకాలంలో మా గ్రామాలు ఉన్నప్పుడు మేము పాటించినటువంటి ఈ నియమం కారణంగానే మా గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయి. కాబట్టి తరతరాలైనా కూడా ఆ నియమాన్ని, ఆ ఆచారాన్ని, ఆ కట్టుబాటును మేము కాపాడుకుంటూ వస్తాము అని ఇప్పటికీ కూడా ఆ గ్రామస్తులందరూ చాలా బలంగా
చెప్తూ ఉన్నారు. భవిష్యత్తు జనరేషన్స్లో ఉండే అబ్బాయిలు కూడా ఖచ్చితంగా పొంగుబాళ్ళు పెట్టాల్సిందే, స్వామికి మొక్కులు చెల్లించాల్సిందే అన్నది ఆ ఊరి నిబంధన. నా పేరు రమాదేవి, మా తిప్పాయిపల్లి గ్రామం. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ళు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు. ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం మొదలు పొంగళ్ళు వండడం, స్వామికి నైవేద్యం సమర్పించడం అన్ని మగవారే చూసుకుంటారు. ఆడవారికి ఆలయం లోపలికి కూడా ప్రవేశం లేదు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా మేము జరుపుకోవడానికి ఒక కథ ఉంది. క్రీస్తు శకం 1516 సంవత్సరంలోనే శ్రీ సంజీవరాయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం కరువు కాటకాలతో ఉండేది. ఇక్కడ ఒక వృద్ధ వేద బ్రాహ్మణుడు పశువుల కాపురులు, వ్యవసాయదారులు పెట్టేటువంటి ఆహారాన్ని తింటూ ఈ గ్రామానికి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాతి పలక పైన బీజాక్షరాలతో శ్రీ సంజీవరాయ స్వామి అని నామకరణం చేసి రాతిని ప్రతిష్ఠించి అతడు కనుమరుగైపోయాడు. అతడు చెప్పినటువంటి నియమ నిబంధనలను ఇప్పటికీ పాటిస్తూ ఉండడం వల్ల గ్రామం సురక్షితంగా ఉందని చెప్పేసి ప్రజలు ఆ ఆచారాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. నా పేరు పద్మజ. పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామంలో ఈ సంజీవరాయ స్వామి పొంగళ్ళు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే, మొదటగా 1516లో క్రీస్తు శకం 1516వ సంవత్సరంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు మన పూర్వీకులు చెప్తున్నారు. ఇక్కడ పూర్వం కూడా ఈ ఊరిని తిప్పకొండ అనే పిలిచేవారు. కాలక్రమేణా ఇది తిప్పాపల్లిగా అనడం జరిగింది. అలాగనే పిలుస్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యవసాయము, పశుపోషణ జరుపుకునేవాళ్ళు. రాను రాను వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వచ్చేసరికి అలా ఇది చూసి ఈ గ్రామానికి ఒక వేద పండితుడు ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామానికి మేలు చేయాలని అనుకొని ప్రతి సంవత్సరం ఒక రాతి విగ్రహాన్ని తెచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేసి శ్రీ సంజీవరాయ స్వామి అని నామకరణం చేసి ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం పొంగలు జరుపుకోండి, ఈ గ్రామానికి మంచిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలక్రమేణా ఇక్కడ ఆయన చెప్పినటువంటి నిబంధనలన్నీ కూడా ప్రతి సంవత్సరము మేము పాటిస్తూ ఉంటాము. ఆయన ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం పొంగలు జరుపుకోండి, తర్వాత ఇక్కడికి మగవాళ్ళు మాత్రమే పోయి పొంగవాళ్ళు పెట్టుకోవాలి, అక్కడ నైవేద్యం కూడా మగవాళ్ళే తినాలి అని నిబంధనలు కొన్ని పెట్టేసి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఆ పద్ధతులన్నీ కూడా పాటిస్తున్నాము.